దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం. సెప్టెంబర్ 6. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. గడిచిన దినములను నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరొక నూతన దినము మా జీవితాల్లో మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు ప్రభు. ఈ దినం వాక్యం చదువుతుండగా నీ ఆత్మతో నింపి నడిపించండి. వినిన వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. యెహెజ్కేలు గ్రంథము 20-21 అధ్యాయములు. 20వ అధ్యాయము. 7వ సంవత్సరం 5వ నెల 10వ దినమున ఇశ్రాయేలీల పెద్దలలో కొందరు యెహోవా యొద్ద విచారణ చేయుటకే నా యొద్దకు వచ్చి నా ఎదుట కూర్చుండి ఉండగా, యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఇశ్రాయేలీల పెద్దలతో ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా యొద్ద విచారణ చేయుటకు మీరు వచ్చుచున్నారే, నా జీవము తోడు నా వలన ఏ ఆలోచన అయినను మీకు దొరకదు. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వారికి న్యాయము తీర్చుదువా? నరపుత్రుడా, వారికి న్యాయము తీర్చుదువా? వారి పితరులు చేసిన హేయకృత్యములను వారికి తెలియజేయము. ఎట్లనగా ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఇశ్రాయేలును ఏర్పరచుకొనిన వాడును, యాకోబు సంతతికి ప్రమాణము చేసిన వాడును, ఐగుప్తు దేశమందు నన్ను వారికి ప్రత్యక్షపరచుకొని ప్రమాణము చేసి నేను మీ దేవుడినైన యెహోవానని నేను ప్రకటించిన కాలమున వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి వారి కొరకు నేను విచారించినదియు పాలు తేనెలు ప్రవహించినదియు సకల దేశములకు ఆభరణమైనదియు నైనా దేశంలోనికి తోడుకొని పోయేదనని చెప్పిన కాలముననే నేను ప్రమాణము చేసి తిని. అప్పుడు నేను మీ దేవుడినైన యెహోవాను, మీలో ప్రతివాడు తనకిష్టమైన హేయకృత్యములను విడిచిపెట్టవలను, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట చేత మిమ్మల్ని మీరు అపవిత్రపరుచుకొనకుండవలెను అని నేను ఆజ్ఞాపించి తిని. అయితే వారు నా మాట విననొల్లక నా మీద తిరుగుబాటు చేసి తమకిష్టమైన హేయకృత్యములు చేయటం మానలేదు, ఐగుప్తీయుల విగ్రహములను పూజించుట మానలేదు. గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందరని అనుకుంటుని. అయితే ఏ అన్యజనుల ఎదుట నన్ను నేను బయలుపరుచుకుంటునో, ఏ అన్యజనుల మధ్య వారు ఉండిరో ఆ అన్యజనుల్లో వారున్న అన్యజనుల ఎదుట వారికి నన్ను బయలుపరుచుకుంటుని. నా నామమునకు దూషణ కలుగకుండుటకై అలాగు చేయుట మాని ఆ జనులు చూచుచుండగా నా నామ ఘనత కొరకు నేను వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి తిని. వారిని ఐగుప్తు దేశంలో నుండి రప్పించి అరణ్యంలోనికి తోడుకొని వచ్చి వారికి నా కట్టడలను నియమించి నా విధులను వారికి తెలియజేసి తిని. ఎవడైనా వాటిని అనుసరించిన ఎడల వాటిని బట్టి బ్రతుకును. మరియు యెహోవానగు నేనే వారిని పవిత్రపరచువాడనని వారు తెలుసుకున్నట్లు నాకును వారికి మధ్య విశ్రాంతి దినములను వారికి సూచనగా నేను నియమించి తిని. అయితే అరణ్యమందు ఇశ్రాయేలీయులు నా మీద తిరుగుబాటు చేసి నా కట్టలను అనుసరింపక తాము అనుసరించి బ్రతుకవలనని నేను ఇచ్చిన విధులను తృణీకరించి నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలము చేయుదును అనుకుంటుని. అయితే నేను వారిని రప్పింపగా ఏ అన్యజనులు చూచిరో, ఏ అన్యజనుల్లో నుండి నేను వారిని రప్పించుతునో వారి ఎదుట నా నామమునకు దూషణ కలుగకుండునట్లు నేను అనుకొనిన ప్రకారము చేయక మానితిని. మరియు తమకిష్టమైన విగ్రహములను అనుసరింపవలనని కోరి వారు నా విధులను తృణీకరించి నా కట్టడలను అనుసరింపక నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచగా ఇచ్చేదనని నేను సెలవిచ్చినట్టు పాలు తేనెలు ప్రవహించినట్టు నైనా సకల దేశములకు ఆభరణమగు దేశంలోనికి వారిని రప్పింపనని వారు అరణ్యంలో ఉండగానే నేను ప్రమాణము చేసి తిని. అయినను వారు నశించిపోకుండానట్లు వారి యందు కనికరించి అరణ్యంలో నేను వారిని నిర్మూలము చేయకపోతుని. వారు అరణ్యంలో ఉండగానే వారి పిల్లలతో ఇలాగూ సెలవిచ్చి తిని, మీరు మీ తండ్రుల ఆచారములను అనుసరింపకయు వారి పద్ధతులను బట్టి ప్రవర్తింపకయు వారు పెట్టుకున్న దేవతలను పూజించి మిమ్మల్ని మీరు అపవిత్రపరచకొనకయు ఉండుడి. మీ దేవుడైన యెహోవాను నేనే గనుక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండును. అయినను ఆ జనులు సహా నా మీద తిరగబడి తాము అనుసరించును బ్రతుకవల్లని నేను ఇచ్చిన నా కట్టడలను అనుసరింపకయు నా విధులను గైకొనకయు నేను నియమించిన విశ్రాంతి దినములను అపవిత్రపరచరు కనుక వారు అరణ్యంలో ఉండగానే నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకొందునని అనుకుంటుని. అయితే నేను ప్రత్యక్షమైన అన్యజనుల మధ్య నా నామమునకు దూషణ కలగకుండానట్లు ఏ జనుల్లో నుండి వారిని రప్పించుతునో ఆ జనులు చూచుచుండగా నా హస్తము వెనుకకు తీసి నా వాగ్దానమును నెరవేర్చితిని. మరియు వారు నా విధులను అనుసరింపక నా కట్టడలను తృణీకరించి నేను విధించిన విశ్రాంతి దినములను అపవిత్రపరిచి తమ పితరులు పెట్టుకొని విగ్రహములను పూజింపగోరగా అన్ని జనుల్లో వారిని చెదరగొట్టి సకల దేశంలోనికి వారిని వెళ్ళగొట్టుదురని ప్రమాణం చేసి తిని. నేను యెహోవానని వారు తెలుసుకున్నట్లును వారిని విస్మయము నొందింపవలనని అనుకూలము కాని కట్టడలను తాము బ్రతుకుటకు ప్రయోజనకరములు కాని విధులను వారికి ఇచ్చి తిని. తొలిచూలిని అగ్నిగుండము దాటించి బలిదానములను ఇచ్చుట చేత తమను తాము అపవిత్రపరచుకొననిచ్చి తిని. కాబట్టి నరపుత్రుడా, ఇశ్రాయేలీలతో మాట్లాడి ఇట్లు ప్రకటింపుము,
ప్రభువుగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరులు నా ఎడల అతిక్రమము చేసి నన్ను దూషించి వారికి ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశంలోనికి నేను వారిని రప్పించిన తరువాత ఎత్తైన ఒక కొండనే గాని దట్టమైన ఒక వృక్షమునే గాని తాము చూచినప్పుడు ఎలానో బలులు అర్పించుచు అర్పణలు అర్పించుచు అక్కడ పరిమళ ధూపము ప్రతిష్ఠించుచు పానార్పణములను చేయుచు నాకు కోపం పుట్టించిరి. మీరు పోవుచున్న ఉన్నత స్థలములేమిటని నేను అడిగితిని. కాబట్టి ఉన్నత స్థలమును నేను పేరు పెట్టి నేటి వరకు వాడుకలో ఉన్నది. కావున ఇశ్రాయేలీలకు ఈ మాట ప్రకటింపుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ పితరుల రీతిని మీరును అపవిత్రులైతిరే, వారు పెట్టుకొన్న విగ్రహములను అనుసరించుచు మీరును వ్యభిచారులైతిరే. నేటి వరకును మీరు అర్పణలను అర్పించి మీ కుమారులను అగ్నిగుండము దాటించినప్పుడు మీరు పెట్టుకున్న విగ్రహములన్నిటికీ పూజ చేసి అపవిత్రులగుచున్నారే. ఇశ్రాయేలీయులారా, నా యొద్ద మీరు విచారణ చేయుదురా? నా జీవము తోడు నా వలన ఆలోచన మీకు దొరకదు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అన్యజనులేమి భూమి మీద ఏ జనులేమి చేయునట్లు మేమును కొయ్యలకును రాళ్లకును పూజ చేతుమని మీరు అనుకొనిచున్నారే. మీరు ఇచ్చయించిన దాని ప్రకారం ఎన్నటికీ జరగదు. నా జీవముతోడు నా రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ నేను మీ పైన అధికారము చేసేదను. మరియు నేను రౌద్రము కుమ్మరించుచు బాహుబలముతోనూ చాచిన చేతితోనూ మిమ్మును చెదరగొట్టిన ఆయా దేశములలో నుండి జనుల నుండి నేను మిమ్మును సమకూర్చి జనములున్న అరణ్యములోనికి మిమ్మును రప్పించి అక్కడ ముఖాముఖిగా మీతో వ్యాజ్యమాడేదను. ఇదే యెహోవా వాక్కు. ఐగుప్తుల దేశపు అరణ్యములో నేను మీ పితరులతో వ్యాజ్యమాడినట్లు మీతోనూ వ్యాజ్యమాడేదను. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. చేతి కర్ర కింద మిమ్మును దాటించి నిబంధనకు లోపరచెదను. మరియు నా మీద తిరుగుబడి వారిని దోషము చేయువారిని మీలో ఉండకుండా ప్రత్యేకించెదను. తాము కాపురమున్న దేశంలో నుండి వారిని రప్పించెదను గాని నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు వారు ఇశ్రాయేలు దేశంలో ప్రవేశించరు. ఇశ్రాయేలు ఇంటివారులారా, మీరు నా మాట వినని యెడల మీరు పెట్టుకొనిన విగ్రహములను మీకు ఇష్టమైనట్టుగా పూజించుకొనిడి. కానీ మీ అర్పణల చేతను మీ విగ్రహముల చేతను నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచకుడి అని ప్రభువైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. నిజంగా ఇశ్రాయేలీల ఉన్నతమైన కొండయగు నా పరిశుద్ధ పర్వతమందు దేశంలో ఉన్న ఇశ్రాయేలీలందరూ నాకు సేవ చేయుదురు. ఇదే ప్రభువైన యెహోవా వాక్కు. అచ్చటనే నేను వారిని అంగీకరించెదను. అచ్చటనే మీ ప్రతిష్ఠితమైన అర్పణలను మీ ప్రథమ ఫలదానములను ప్రతిష్ఠితములకు మీ కానుకలన్నిటినీ నేను అంగీకరించెదను. జనములలో నుండి నేను మిమ్మల్ని రప్పించినప్పుడు మిమ్మల్ని చెదరగొట్టిన ఆయా దేశంలో నుండి మిమ్మల్ని సమకూర్చినప్పుడును పరిమళ ధూపంగా మిమ్మల్ని అంగీకరించెదను. అన్యజనుల ఎదుటను మీ మధ్యను నన్ను నేను పరిశుద్ధపరచుకొందును. మీ పితరులకు ఇచ్చేదనని నేను ప్రమాణపూర్వకంగా చెప్పిన దేశమునకు అనగా ఇశ్రాయేలీల దేశమునకు నేను మిమ్మల్ని రప్పించినప్పుడు నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. అచట చేరి మీ ప్రవర్తనను మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకొనిన మీ క్రియలన్నిటినీ మనసునకు తెచ్చుకుని మీరు చేసిన దుష్క్రియలను బట్టి మిమ్మల్ని మీరే అసహ్యించుకొందురు. ఇశ్రాయేలీయులారా, మీ దుర్మార్గతను బట్టి మీ కాని చేష్టలను బట్టి కాక నా నామమును బట్టి నేను మీకు ఇలాగున చేయగా నేనే యెహోవానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, నీ ముఖము దక్షిణపు తట్టు త్రిప్పుకొని దక్షిణ దేశమునకు ప్రకటింపము. దక్షిణ దేశపు అరణ్యమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. దక్షిణ దేశమా, యెహోవా మాట ఆలకించుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీలో అగ్ని రాజబెట్టెదను. అది నీలోనున్న పచ్చని చెట్లన్నిటినీ ఎండిన చెట్లన్నిటినీ దహించును. అది ఆరిపోకుండా ఉండును. దక్షిణ దిక్కు మొదలుకొని ఉత్తర దిక్కు వరకు భూముఖమంతయు దాని చేత కాల్చబడును. అది ఆరిపోకుండా యెహోవానైన నేను దాన్ని రాజబెట్టితనని సమస్తమైన జనులకు తెలియబడును. అయ్యో ప్రభువా యెహోవా, వీడు గూఢమైన మాటలు పలుకువాడు కాడా అని వారు నన్ను గూర్చి చెప్పుదురని నేను అంటిని. 21వ అధ్యాయము. అప్పుడు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, యెరూషలేము తట్టు నీ ముఖము త్రిప్పుకొని పరిశుద్ధ స్థలములను బట్టి ఇశ్రాయేలీల దేశమును గూర్చి ప్రవచించి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను నీకు విరోధినైతిని. నీతిపరులనేమి దుష్టులనేమి నీలో ఎవరూ ఉండకుండా అందరినీ నిర్మూలన చేయుటకే నా ఖడ్గము వరదూసి ఉన్నాను. నీతిపరులేమి దుష్టులేమి ఎవరునూ మీలో ఉండకుండా దక్షిణ దిక్కు మొదలుకుని ఉత్తర దిక్కు వరకు అందరినీ నిర్మూలన చేయుటకే నా ఖడ్గము దాని వరలో నుండి బయలుదేరి ఉన్నది. యెహోవానైన నేను నా ఖడ్గము మరలా వరలో పడకుండా దాన్ని దూసి ఉన్నానని జనులందరూ తెలుసుకొందురు. కావున నరపుత్రుడా, నిట్టూర్పు విడువము. వారు చూచుచుండగా నీ నడుము బద్దలగునట్లు మనోదుఃఖముతో నిట్టూర్పు విడువము. నీవు నిట్టూర్పు విడిచేదమేమని వారు నిన్ను అడగగా నీవు శ్రమదినము వచ్చుచున్నదను దుర్వార్త నాకు వినబడినదని అందరి గుండెలు కరిగిపోవును. అందరి చేతులు బలహీనమవును. అందరి మనసులు అధైర్యపడును. అందరి మోకాలు నీరవును. ఇంతగా కీడు వచ్చుచున్నదై అది వచ్చే ఉన్నదని చెప్పుము. ఇదే యెహోవా వాక్కు. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, నీవు ఈ మాటలు ప్రకటన చేసి ఇట్లనుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, అదిగో ఖడ్గమే కనబడుచున్నది. అది పదును గలదే,
మెరుగు పెట్టి ఉన్నది. అది గొప్ప వధ చేయుటకే పదును పెట్టి ఉన్నది. తలతలలాడినట్లు అది మెరుగు పెట్టి ఉన్నది. ఇట్లుండగా నా కుమారుని దండం ఇతర దండములన్నింటినీ తృణీకరించినది అని చెప్పి మనము సంతోషించదమా? మరియు దూయుటకు సిద్ధమగునట్లు అది మెరుగుపెట్టు వాని యొద్ద ఉంచబడి ఉండెను. హతము చేయువాడు పట్టుకొనున్నట్లుగా అది పదును గలదై మెరుగు పెట్టబడి ఉన్నది. నరపుత్రుడా, అంగలార్చుము, కేకలు వేయము. అది నా జనుల మీదకిని ఇశ్రాయేలీల ప్రధానుల మీదకి వచ్చిచున్నది. ఖడ్గభయము నా జనులకు తటస్థించినది గనుక నీ తొడను చరుచుకొనుము. శోధన కలిగెను, తృణీకరించు దండము రాకపోయినేమి? ఇదే యెహోవాకు. నరపుత్రుడా, చేతులు చరుచుకొనుచు సమాచారము ప్రవచింపుము. ఖడ్గము ముమ్మారు రెట్టింపబడినదై జనులను హతము చేయనదై ఉన్నది. అది గొప్పవాని అంతఃపురము చొచ్చి వారి హతము చేయినది. వారి గుండెలు కరిగిపోవునట్లును పడద్రోయు అడ్డములు అధికములగునట్లును వారి గుమ్మములలో నేను ఖడ్గము దూసెదను. అయ్యయ్యో, అది తలతలలాడుచున్నది, హతము చేయుటకు అది దూయబడి ఉన్నది. ఖడ్గమా, సిద్ధపడి ఉండుము. కుడివైపు చూడుము, ఎడమవైపు తిరగకుము. ఎక్కడ నీకు పని ఉండునో అక్కడికి తిరుగుము. నేను కూడా నా చేతులు చరుచుకొని నా క్రోధము తీర్చుకుందును. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. మరియు యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, బబులోను రాజు ఖడ్గము వచ్చుటకు 2 మార్గములను ఏర్పరచుము. ఆ రెండును ఒక దేశంలో నుండి వచ్చినట్లు సూచించుటకే ఒక హస్తరూపము గీము. పట్టణపు వీధి కొనను దాని గీము. ఖడ్గమునకు అమోనీల పట్టణమగు రబ్బాకు ఒక మార్గమును, యూదా దేశమందున్న ప్రాకారములు గల పట్టణమగు యెరూషలేమునకు ఒక మార్గమును ఏర్పరచుము. బాటలు చీలు చోట 2 మార్గములు చీలు స్థలమును శకునమును తెలుసుకొంటకు బబులోను రాజు నిలిచిచున్నాడు. అతడు బాణములను ఇటు అటు ఆడించుచు విగ్రహముల చేత విచారణ చేయుచు కార్యమును బట్టి శకునము చూచుచున్నాడు. యెరూషలేము ఎదుట గుమ్మములను పడగొట్టు యంత్రములు పెట్టుమనియు, హతము చేయుదమనియు, ధ్వని ఎత్తుమనియు, జయధ్వని బిగ్గరగా ఎత్తుమనియు, గుమ్మములకు ఎదురుగా పడగొట్టు యంత్రములు ఉంచుమనియు, దిబ్బలు వేయమనియు, ముట్టడి దిబ్బలు కట్టుమనియు యెరూషలేమును గూర్చి తన కుడి తట్టున శకునము కనబడెను. ప్రమాణములు చేసుకున్న వారికి ఈ శకునము వ్యర్థముగా కనబడెను. అయితే వారు పట్టబడినట్లు వారు చేసుకున్న పాపమును అతడు వారి జ్ఞాపకమునకు తెప్పించుము. కాబట్టి ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. మీ అతిక్రమములు బయలుపడుట వలన మీ సమస్త క్రియలలో నుండి మీ పాపములు అగుపడునట్లు మీ దోషము మీరు మనసునకు తెచ్చుకొనినందునను నేను మిమ్మును జ్ఞాపకం చేసుకొనినందునను మీరు చెయ్యి చిక్కి ఉన్నారు. గాయపడినవాడా, దుష్టుడా, ఇశ్రాయేలీయులకు అధిపతి, దోష సమాప్తి కాలమున నీకు తీర్పు వచ్చి ఉన్నది. ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. తలాటమును తీసివేయము, కిరీటమును ఎత్తుము. ఇది ఇకను ఇట్లుండదు. ఇక మీదట నీచుని గనునిగాను, గనుని నీచునిగాను చేయము. నేను దానిని పడద్రోయుదును. దాని స్వాస్యకర్త వచ్చే వరకు అది నిలవదు. అప్పుడు నేను దానిని అతనికి ఇచ్చెదను. మరియు నరపుత్రుడా, నీ ప్రవచించి ఇట్లనుము. అమోనీలను గూర్చి వారు చేయు నిందను గూర్చి ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, హతము చేయుటకు ఖడ్గమే దూయబడి ఉన్నది. తలతలలాడుచు మెరుగుపెట్టిన ఖడ్గము వధ చేయుటకు దూయబడి ఉన్నది. శకునగాండు నీ కొరకు మాయాదర్శనములు చూచుచుండగను, వారి వ్యర్థమైన వాటిని మీకు చెప్పుచుండగను. దోష సమాప్తి కాలమున శిక్ష నొంది హతులైన దుర్మార్గుల మెడల ప్రక్కనాది నిన్ను పడవేయును. ఖడ్గమును వరలో వేయుము. నీవు సృష్టింపబడిన స్థలములోనే, నీవు పుట్టిన దేశములోనే నేను నీకు శిక్ష విధింతును. అచ్చటనే నా రౌద్రమును నీ మీద కుమ్మరించెదను. నా ఉగ్రతాగ్నిని నీ మీద రగులబెట్టెదను. నాశనము చేయుటయందు నేర్పులైన క్రూరులకు నిన్ను అప్పగించెదను. అగ్ని నిన్ను మింగును. నీ రక్తము దేశములో కారును. నీవెన్నటికి నీ జ్ఞాపకమునకు రాకయుందువు. యెహోవానగు నేనే మాట ఇచ్చి ఉన్నాను. ఆమేన్. దేవుడి పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ప్రార్థన. దయగల తండ్రి, కృపగల దేవ, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. జీవాధిపతి, న్యాయాధిపతి, మృత్యుంజయుడా, మహాగణుడా, మహిమాగణతకు అర్హుడా, యోగ్యుడా, పూజ్యుడా, కృపను చూపుడుకు ఐశ్వర్యవంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. జీవం కలిగిన దేవుడవు నీవేనైనా, జీవాధిపతివి నీవే తండ్రి, నీకు వందనాలు. అయ్యా, మా అనుదిన అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను క్షమించండి. అయ్యా, మా కుటుంబస్తుల అపరాధములు, పాపములు, దోషములు, అతిక్రమములను క్షమించండి ప్రభా. అందరికీ గొప్ప రక్షణ దయచండి. అందరి మనోనేత్రాలు తెరవండి, హృదయాలు తెరవండి ప్రభా. అయ్యా, మా పట్టణాన్ని, మా బంధువులను, మా స్నేహితులను అందరినీ మీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాను. కృప కలుగును గాక. అయ్యా తండ్రి, దేశంలో అన్నిటి కొరకు ప్రార్థిస్తున్న, వాటి పరిపాలిస్తున్న రాజుల కొరకు, వారి కింద పనిచేసిన అధికారులు, నాయకుల కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ నీ కృపనివ్వండి. నీతి న్యాయంతో పరిపాలించక కావాల్సిన బుద్ధి, జ్ఞాన, వివేకములను దయచేయండి. అయ్యా, దైవజనులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అందరికీ అయ్యా నీ కాపుదల, భద్రత ఉంచండి. ధైర్యంతో వాక్యమును బోధించి అనుకూల సమయంలో వారికి అనుగ్రహించండి. వారి రాకపోకలని కాపుదల ఉంచండి. వారి కుటుంబాలన్నింటినీ, వారిని నాయన నీ రక్త ప్రోక్షణ కింద ఉంచి వారి అవసరతలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా. క్రైస్తవులందరినీ జ్ఞాపకం చేసుకోండి, రూపాంతరపరచండి, నీ రూపులోకి మార్చుకొని దినదినము నీకు సమీపంగా వచ్చే కృపను దయచేయండి. అయ్యా, డినామినేషన్స్ భేదములు తొలగించమని వేడుకొంచున్నాం ప్రభా. అయ్యా, అలాగే తండ్రి నాయన, భారతదేశం కొరకు ప్రార్థిస్తున్నాం. భారతదేశం పైన కృప కలుగును గాక, నీ కనికరం దిగి వచ్చును గాక. అయ్యా, భారతదేశంలోని రాష్ట్రాలన్నింటినీ
దర్శించండి, ప్రత్యేకించి నార్థన్ స్టేట్స్ని దర్శించండి, రక్షించండి నాయన. అయ్యా అక్కడ గొప్ప ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభు. ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అందరూ రక్షించబడినట్లు నీ కృపను విస్తరింపచేసి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపచేయమని మా దేశాన్ని ఉదయకాలం నీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమునందు నెరవేర్చబడుచున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. ఇలా అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుడి బారి నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమయు నీవై ఉన్నది. ఆమేన్. ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు వాక్యమే విజయం, ప్రభు యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.